ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని వారసులారా, బైబిల్లో ఈరోజు మనం అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాము. ఏలయనగా ఈ దైవ వాక్యము ద్వారా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ అబ్రహాము ఎవరు? బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి అబ్రహాము పేరు తెలిసే ఉంటుంది. ఆయనను విశ్వాసపిత అని పిలుస్తారు. అంటే దేవుని మీద విశ్వాసం పెట్టిన మొదటి గొప్ప వ్యక్తి. యూదులు, క్రైస్తవులు, ముస్లింలు, ఈ మూడు మతాలు వారు ఆయనను తమ పితామహుడిగా గౌరవిస్తాయి. కాబట్టి అబ్రహాము కథ కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు, మానవ జాతి మొత్తం విశ్వాసానికి ఒక బలమైన మూలం. దేవుని పిలుపు. ఉర్ నుండి కనాను వరకు. అబ్రహాము మొదట మెసోపొటామియాలోని ఉర్ అనే పట్టణంలో జీవించాడు. అక్కడి ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు. కానీ దేవుడు అబ్రహామును ప్రత్యేకంగా పిలిచాడు. నీ దేశాన్ని, ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఇది ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. అయినా ఆయన దేవుని వాక్యాన్ని నమ్మి బయలుదేరాడు. ఇదే ఆయన విశ్వాసానికి మొదటి గుర్తు. దేవుని వాగ్దానం, భూమి, సంతానం, ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముకు 3 గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. మొదటగా ఆయన సంతానం ఆకాశ నక్షత్రాల్లా విస్తరిస్తుందని. రెండవదిగా ఆయనకు ప్రత్యేక భూమిని ఇస్తానని. మూడవదిగా ఆయన ద్వారా అన్ని జనములు ఆశీర్వదించబడతాయని. ఈ వాగ్దానాలు కేవలం అబ్రహాము కాలంలోనే కాకుండా తరతరాలుగా నెరవేరాయి. ఇస్మాయేలు పుట్టుక. అరబ్బు వంశం ఆరంభం. అబ్రహాము భార్య సారా చాలా కాలం వరకు సంతానం పొందలేకపోయింది. ఆ సమయంలో సారా తన దాసి హాగర్ని అబ్రహాముకు ఇచ్చింది. ఆమె ద్వారా పుట్టిన కుమారుడే ఇస్మాయేలు. ఈ ఇస్మాయేలు వంశమే తర్వాతి కాలంలో అరబ్బు జాతులకు మూలమయ్యింది. ఇస్లాం మతం ఇస్మాయేలు వంశాన్ని తమ మూల వంశమని గౌరవిస్తుంది. ఇస్సాకు పుట్టుక. వాగ్దానపు కుమారుడు. సారా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడు అద్భుతం చేసి ఆమెకు ఒక కుమారుణ్ణిచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు పుట్టుక అనేది దేవుని వాగ్దానం నిజమైందని చూపించింది. బైబిల్లో వాగ్దానపు కుమారుడు అనే పదం ఇస్సాకు గురించే ఉపయోగించారు. యాకోబు 12 గోత్రాలు. ఇశ్రాయేలు ఆరంభం. ఇస్సాకు తరువాత ఆయన కుమారుడు యాకోబు ప్రధాన పాత్ర పోషించాడు. యాకోబుకి 12 కుమారులు పుట్టారు. వారినే ఇశ్రాయేలు 12 గోత్రాలుగా పిలుస్తారు. ఈ గోత్రాల ద్వారా యూదా జాతి ఆరంభమైంది. ఇక్కడి నుంచే దేవుని ప్రజలు, వారి చరిత్ర మొదలైంది. అబ్రహాము విశ్వాసం. కొత్త నిబంధనలో అర్థం. కొత్త నిబంధనలో పౌలు ఇలా అంటాడు: అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మినందున ఆయన నీతిమంతుడుగా ఎంచబడినాడు. అంటే అబ్రహాము విశ్వాసం చూపినందువల్ల దేవుడు ఆయనను ధర్మవంతుడిగా చూశాడు. కాబట్టి ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వారు కూడా అబ్రహాము సంతానమన్న అర్థం వస్తుంది. పౌలు బోధనలు. విశ్వాసంతో వచ్చే సంతానం. రోమా పత్రిక, గలతీయుల పత్రికల్లో పౌలు స్పష్టంగా చెప్పారు: క్రీస్తునందు మీరు ఉండినంత మాత్రాన మీరు అబ్రహాము సంతానమే. అంటే రక్త సంబంధం కాకుండా విశ్వాస సంబంధమే ముఖ్యమని బైబిల్ చెబుతోంది. క్రీస్తులో నెరవేర్చిన వాగ్దానం. దేవుడు అబ్రహాముతో నీ సంతానం ద్వారా జనమంతా ఆశీర్వదించబడుతుంది అన్న వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది. యేసు అబ్రహాము వంశంలో పుట్టాడు. ఆయన ద్వారా రక్షణ యూదులకే కాకుండా అన్ని జనములకు వచ్చింది. 3 మతాలలో అబ్రహాము స్థానం. యూదా మతంలో ఆయన యూదుల పితామహుడు. క్రైస్తవ మతంలో ఆయన విశ్వాస పితామహుడు. ఇస్లాం మతంలో ఆయన ప్రవక్తగా గౌరవించబడతాడు. 3 మతాలు కూడా ఆయనను ఒకే విధంగా గౌరవించడం అబ్రహాము మహత్తును చూపిస్తుంది. ఆధ్యాత్మిక సంతానం. నేటి విశ్వాసుల పాత్ర. ఇప్పటికీ బైబిల్ ఒక పెద్ద సందేశం ఇస్తుంది. ఎవడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో ఆయనే అబ్రహాము సంతానం. అది యూదుడా, అరబ్బా, భారతీయుడా, ఎవరైనా సరే విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరూ ఆ దైవిక వాగ్దానంలో భాగమవుతారు. ముగింపుగా, మానవ ఐక్యతకు అబ్రహాము ప్రతీక. కాబట్టి బైబిల్లో అబ్రహాము సంతానమనే పదం కేవలం రక్త సంబంధం కాదు, అది విశ్వాసం మీద ఆధారపడి ఉన్న ఒక ఆధ్యాత్మిక బంధం. యూదుడు, క్రైస్తవుడు, ముస్లిం
ఎవరు అయినా అబ్రహాము పాఠాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయన వాగ్దానాన్ని నమ్ము. అదే నిజమైన అబ్రహాము సంతానమని బైబిల్ చెబుతోంది. ఆమేన్. ఈ దైవ వాక్యము మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.